ఒకప్పుడు మా పాఠశాలలో మేము పాఠశాల వేసవి రోజులు సెలవుల తర్వాత పాఠశాల ప్రారంభం రోజునే స్కూల్ కి వెళ్ళడానికి ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే పాఠశాలకు వెళ్ళినా మాకు పుస్తకాలు ఇచ్చేవారు కాదు, యూనిఫామ్ అందేది కాదు. కానీ మా మామయ్య గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మాకు పాఠశాల ప్రారంభం రోజునే నాణ్యమైన బ్యాగ్, జగనన్న విద్యా కానుక కిట్లు అనే పథకం ద్వారా ఒక నాణ్యమైన బ్యాగ్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక జత షూ, 2 జతల సాక్సులు, 3 జతల యూనిఫామ్, ఒక డిక్షనరీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇచ్చిన ఘనత మా జగన్ మామయ్య గారికే దక్కుతుంది. అలాగే ఒక కూతురి బాధ్యత అంటే ఒక తల్లి చూసుకుంటుంది. కానీ మా మామయ్య గారు మా అందరి బాధ్యతగా మాకు స్వచ్ఛ అనే కార్యక్రమంలో ప్రతి నెల క్రమం తప్పకుండా శానిటరీ నాప్కిన్స్ ని ఇచ్చి మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. మీకు మా గిరిజన బిడ్డలు ఎప్పుడు మేము రుణపడి ఉండిపోతాం మామయ్య. ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత జగనన్న గోరుముద్ద అనే పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్క ప్రభుత్వ విద్యార్థికి పౌష్టికాహారం లభించాలని ఒక మంచి మెనూని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే విద్యార్థి రోజు ఒకే మెను తింటే వాళ్ళకి తినడానికి ఇష్టం ఉండదని ఒక గొప్ప ఆలోచనతో ప్రతిరోజు మాకు రకరకాల ఆకర్షణీయమైన ఆహారాన్ని అందించడం కూడా జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి హెచ్బి టెస్టులు జరుగుతాయి. ఆ హెచ్బి టెస్టులలో నాకు 12.8% ఉంది. దీనికి కారణం మీరు అందించిన పౌష్టికాహారమే మావయ్య. థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. మీకు వేవేల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు లెసన్స్ మా టీచర్స్ చెప్పినప్పుడు అర్థం కాకపోయినా మేము ట్యాబ్లలో చూసి ఇంకా బాగా నేర్చుకోగలిగాం. అలాగే ఇక్కడ పరీక్షలు ఉండడం వల్ల మేము ప్రతి లెవెల్లో పరీక్షలు అటెంప్ట్ చేస్తే మాకు తెలుస్తుంది మేము ఎంత చదువుతున్నాం అనేది మాకు బాగా తెలిసేది. మీకు మా గిరిజన విద్యార్థులందరినీ ఇంత బాగా చూసుకుంటున్నందుకు మీకు మేము అందరం రుణపడి ఉండిపోతాం.